వాల్ వద్ద జాన్ స్నో మన్స్ రైడర్తో మాట్లాడుతుండగా స్టానిస్ బారతియన్ తన సైన్యంతో వచ్చి వైల్డ్లింగ్లను ఓడిస్తాడు. జాన్ తన సోదరుడి శవాన్ని కాల్చడానికి వాల్ ఉత్తరానికి వెళ్తాడు. కింగ్స్ లాండింగ్లో సెర్సీ తన తండ్రి టైవిన్కి తాను జేమీతో ఉన్న సంబంధాన్ని గురించి చెప్తుంది. జేమీ తన సోదరుడు టైరియన్ని చెరసాల నుండి విడిపిస్తాడు. టైరియన్ తన ప్రియురాలు షే మరియు తన తండ్రి టైవిని చంపి వారి సహాయంతో పారిపోతాడు. మీరీన్లో డెనేరిస్ తన డ్రాగన్లను నియంత్రించలేకపోతుంది. చివరికి ఆమె 2 డ్రాగన్లను సంకెళ్లలో బంధించాలి. ఈరీలో బ్రియన్ మరియు పాడ్రిక్ ఆర్య మరియు హౌండ్ని కలుస్తారు. బ్రియన్ మరియు హౌండ్ మధ్య యుద్ధం జరిగి హౌండ్ తీవ్రంగా గాయపడతాడు. ఆర్య అతన్ని వదిలేసి బ్రావోస్కు వెళ్లే ఓడను ఎక్కుతుంది. తూర్పున బ్రాన్ మరియు అతని గుంపు చిల్డ్రన్ ఆఫ్ ది ఫారెస్ట్ ని కలుస్తారు. అక్కడ బ్రాన్ 3-eyed రేవెన్ ని కలుస్తాడు మరియు తన శక్తులను పెంపొందించుకోవడం గురించి తెలుసుకుంటాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 4 ఎపిసోడ్ 10 ఇక్కడితో ముగుస్తుంది.